హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ లోడెడ్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 ప్రతిరోజు ప్రతి ఒక్క ఎపిసోడు ఎంతో ఉత్కంఠంగా జరుగుతుంది. ప్రతి ఒక్క గేమ్ కూడా చాలా ఆసక్తిగా జరుగుతుంది. అందులో ఎన్నో వాదోపవాదాలు, అదేవిధంగా ఎంతో ఇంట్రెస్టింగ్ కామెడీ ఫన్నీ ఇన్సిడెంట్స్ కూడా చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు ఎవరు ఊహించిన విధంగా జరుగుతుంది. అయితే చివరి వరకు ఆడతారు, కొంతవరకు మనల్ని ఎంటర్టైన్ చేస్తారు. మరీ ముఖ్యంగా వాళ్ళ కోసం కాదు, ఇది బిగ్ బాస్ వ్యూవర్స్ కోసం. బిగ్ బాస్ వ్యూవర్స్ చాలా ఆనందిస్తారు, చాలా ఎంటర్టైన్ అవుతారు. అలాంటి వాళ్ళు ఎలిమినేట్ అయిపోతున్నారు. ఎవరి కోసం చెప్తున్నా అనుకుంటున్నారా? వంట చేస్తూ అందరూ కడుపు నింపిన బేబక్కను మొదటి వారమే పంపించేశారు. దీంతో నిఖిల్ వంట చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ నిఖిల్ చేసిన వంట అందరికీ కాదు, ఒక స్పెషల్ పర్సన్కి మాత్రమే. ఇదేంటి బిగ్ బాస్లో అందరి కోసం చేయాల్సిన వంట స్పెషల్గా ఒకరి కోసమే చేశారు అనుకుంటే, అది ఒక స్పెషల్ పర్సన్స్ కోసం చేశారని దాంతో నిఖిల్ గరిట పట్టాల్సిన పరిస్థితులు వచ్చాయి. అయితే ఎందుకు ఒక స్పెషల్ పర్సన్ కోసమే చేయాల్సి వచ్చిందనేది మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా ముందుకు ఎలా సాగుదాం. అయితే అసలు బేబక్క ఎలిమినేట్ అయిన తర్వాత, ఆ ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత సీజన్ 8లో ఒక ఇద్దరు కంటెస్టెంట్లకి అసలు బయట ఏం జరుగుతుందో అని అర్థమైపోయినట్టు ఉంటుంది. అందులో ఆ ఇద్దరు ఎవరు కాదు, ఒకరు నైనిక, మరొకరు సీత. వీరిద్దరు కూడా బయట గేమ్ ఏ మోడ్లో జరుగుతుంది, ఏ విధంగా ఆడితే ఓట్లు వస్తాయి వ్యూవర్స్ నుంచి అనేది మాత్రం తెలిసిపోయింది. ఇక నామినేషన్స్కు కంటెస్టెంట్లు యుద్ధంలా పూర్తి చేస్తూ వస్తున్నారు. అయితే హౌస్లో ఇంకా ఏమేం జరుగుతాయి అనేది మాత్రం ఇంకా చూడాలి. అయితే ప్రతి ఒక్క దగ్గర కూడా, ఎందుకంటే ప్రతి చిన్నది కూడా చాలా పెద్దగా కనిపిస్తుంది ఈ బిగ్ బాస్ సీజన్ 8లో. అందులో ముఖ్యంగా ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారో వాళ్ళే ఫస్ట్ సేఫ్గా అయిపోతున్నారు. అది ఎవరు ఊహించట్లేదు. అయితే ఈ మాట నేను చెప్పిందే కాదు, ఈ మాటని తన బాధను తన మాటల రూపంలోనే విష్ణుప్రియ బయటపెట్టింది. అయితే సోనియా ఎలిమినేట్ అవుతుందని ఎలా అనుకున్నామని ప్రేరణ ఒక్కసారిగా నోరెళ్ళు పెట్టిన పరిస్థితి కనిపించింది. అయితే తర్వాత ఒక్క కంటెస్టెంటే కాదు, పృథ్వీ సోనియాకు ఎలాంటి అబ్బాయి నచ్చుతాడనేది కూపీలాగింది. అందుకనేమో నన్ను అర్థం చేసుకోవాలి, ప్రోగ్రెసివ్గా ఉండాలి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి, ముఖ్యంగా నేను చేయాలనుకున్న దానికి ఎవరు అడ్డుపడద్దు, నా అంత బుద్ధి ఉండదు అనే కోరికల చిట్ట కూడా ఒక్కొక్క కంటెస్టెంట్లు బయట పెడుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అయితే పూర్తిగా కూడా అసలు పాయింట్లోకి వచ్చేస్తే, బేబక్ వెళ్ళిపోయిన తర్వాత నిఖిల్ బిగ్ బాస్ సీజన్ 8 హౌస్లో గరిట తిప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే అసలు నిఖిల్ ఎవరి కోసం వంట చేశాడు అనేది ఇప్పుడు మనం రివీల్ చేద్దాం, అందరికీ తెలిసేలా చేద్దాం. మీరు ఆల్రెడీ చూసి ఉంటారు, చూసినప్పటికీ ఇది ఒక స్పెషల్. ఎందుకంటే నాకు మెంతి టమాటా కూర తినాలని ఉందని కోరిక పుట్టడంతో నిఖిల్ కిచెన్లో గరిట తిప్పాల్సిన అవసరం ఎవరి వల్ల వచ్చింది? ఎవరు అనుకుంటున్నారా? ఈ విషయాన్ని సీత బయటపెట్టింది. విష్ణుప్రియ ఆ మాట విన్న తర్వాత ఒకసారి నోరలు పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే నామినేషన్ ప్రక్రియ మొదలైంది. కంటెస్టెంట్ అందరూ కూడా తన టీంలోని సభ్యులను మినహాయించి అవతల టీమ్స్లో ఎవరినైనా నామినేట్ చేయొచ్చని బిగ్ బాస్ చెప్పాడు. పెద్ద టీం చీఫ్ అయిన కారణంగా యష్మి నామినేషన్లో ఉండదని కూడా బిగ్ బాస్ తెలియజాడు. దీంతో ఎవరిని నామినేషన్ చేయాల అంశంపై కూడా ఒక ఉత్కంఠ రేగింది. దీనికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ కూడా సజావుగా సాగింది. ఆ పెయింట్ ఏదైతే బిగ్ బాస్ ఇవ్వడం జరిగిందో ఆ పెయింట్ని మగ్గుతోటి తల మీద పోయడం కూడా నామినేషన్స్ వరుసగా జరిగింది. అయితే మొదటిగా సీత గత వారమే నిన్ను నామినేట్ చేయాలనుకున్నాను, ఇప్పుడు ఆ ఛాన్స్ దొరికిందంటూ నిఖిల్పై రంగు పోసింది. ఏదో బిగ్ బాస్ ఇవ్వడం జరిగిందో ఆ రంగుని పూసింది. చెత్తబుట్టలో నుంచి గ్లాస్ తీసి బయటపెట్టడం నన్ను అవమానించినట్లుగా అనిపించిందని ప్రేరణను కూడా నామినేట్ చేసింది. అయితే ఇక అభయ్ ఇంకా బెస్ట్ అవ్వాలంటూ విష్ణుప్రియను ఇన్వాల్వ్మెంట్ తక్కువైందంటూ కూడా ఆదిత్యను కూడా నామినేట్ చేశాడు పూర్తిగా. ఎందుకంటే ఈ నామినేషన్ ప్రక్రియలో చూసుకుంటే ఒకవైపు సీత నామినేషను, అభయ్ చెప్పిన రీజన్స్, ఇవన్నీ కూడా ఒకవైపు పరిగణనలో తీసుకోవాలి. వాళ్ళు కూడా ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వారు కూడా పరిగణనలో తీసుకొని కొంతవరకు ఆట మరింత మెరుగుపరుచుకోవాలి. వారు ఎందుకు నామినేషన్ చేశారు ఆ కారణాలను కూడా ఖచ్చితంగా వారు తెలుసుకోవాలి. అయితే ముఖ్యంగా సోనియా వర్సెస్ సీత ఏం జరిగిందనే అంశంపై కూడా మనం ఒకసారి డిస్కస్ చేయాలి. సోనియా చీఫ్గా ఫెయిల్ అయిందంటూ నైనికను నామినేట్ చేసింది. అయితే సీతను నిలబెట్టి టాస్కులు అర్థం చేసుకోలేవంటూ కూడా క్లాస్ పీకింది. అభయ్తో జరిగిన గొడవలోనూ నీకు పర్సనాలిటీ ప్రాబ్లం ఉందని, అది ఎక్కడ తెలియదని, నీకు ఇంకా మెచ్యూరిటీ రావాలంటూ కూడా వరుసగా తిట్టేసింది. అది కూడా ప్రతి ఒక్కరు చూశారు. అసలు టీంలో ఎలా ఉండాలో కూడా నీకు తెలియదు
అంటూ కూడా చాలా వరకు చులకన చేసింది. టోటల్గా ఒక గ్రూప్ ఎంత ఫెయిల్ అయింది అని స్టేట్మెంట్ ఇచ్చేసింది. అయితే గ్రూప్ మొత్తం ఫెయిల్ అవడానికి నువ్వే కారణం అంటూ, అసలు చీఫ్గా ఫెయిల్ అయ్యావంటూ నైనికను ఫుల్గా ఒక లెఫ్ట్ అండ్ రైట్ వార్నింగ్ ఇచ్చినట్టుగా లెఫ్ట్ అండ్ రైట్ మొత్తం కడిగి పడేసింది. పూర్తిగా కూడా నువ్వు గేమ్ను అర్థం చేసుకున్నాక నాతో మాట్లాడి అప్పుడు కౌంటర్ ఇవ్వాల్సింది. నీకు మెచ్యూరిటీ లేదని తిరిగి ఒక్కసారిగా సోనియా అనేసరికి మెచ్యూరిటీ గురించి మాట్లాడద్దంటూ కూడా సోనియా హెచ్చరించింది. అంటే అప్పటి వరకు నైనికాను సోనియా ఇష్టం వచ్చినట్లుగా తిట్టింది. తాను ఏ విధంగా ఫెయిల్ అయింది, ఎందుకు ఫెయిల్ అయింది, టీం మొత్తం ఫెయిల్ అవ్వడానికి కారణం నువ్వే, చీఫ్గా ఫెయిల్ అయ్యావని అన్ని మాటలు ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా నైనిక రిటర్న్ కౌంటర్ ఇచ్చేసరికి, అదే నువ్వు గేమ్ను అర్థం చేసుకున్నాక నాతో మాట్లాడు అనే మాట అనేసరికి సోనియా ఒక్క మాటనే తీసుకోలేకపోయింది. అంటే అప్పటి వరకు మనం ఎదుటి వ్యక్తిని ఏమన్నా సరే తీసుకోగలరు, కానీ మనల్ని ఏమన్నా సరే తీసుకోలేమన్న పరిస్థితుల్లో సోనియా ఉంది. కాబట్టి ఏదైతే ఈ కన్వర్జేషన్ ఉందో ఈ కన్వర్జేషన్ బట్టి ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, సోనియా ఎవరినైనా ఏమనొచ్చు, కానీ సోనియాని ఏమన్నా సరే తీసుకోలేని పరిస్థితుల్లో ఉందని కూడా చూసుకోవచ్చు. మరోవైపు అందరూ కలిసి ఆదిత్యపై పడ్డారు అనేది కూడా ఇందులో ఒక చోటు చేసుకుంది. అది కూడా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మణికంఠ ప్రతి మనిషి గురించి పాజిటివ్గా చెప్తున్నారు, అది సేఫ్ గేమా అంటూ ఒక ప్రశ్న బయటకు వచ్చింది. అయితే లేదంటే మీ వ్యక్తిత్వమే అలాంటిదా అనేది కూడా అర్థం కావడం లేదని కూడా మరొక ప్రశ్న వచ్చింది. అయితే అలాగే నామినేషన్స్ ఒత్తిడి ఎలా తీసుకుంటావో చూడాలనుకున్నాను, ఆదిత్యాన్ని నామినేట్ చేశాడు, అందుకతడు మీరు నాకు పబ్లిసిటీ చేస్తున్నారంటూ నవ్వుతూ స్వీకరించాడు. సీరియస్ టైంలో కుళ్ళు జోకులు వేస్తున్నామని, అలాగే స్వీట్లు తీసుకెళ్ళి దాచేసామని భాషాను కూడా నామినేట్ చేశాడు. ఏదైతే స్వీట్స్ సంబంధించి ఆ స్వీట్స్ అందరికీ ఇవ్వాలి, కానీ అందరికీ ఇవ్వకుండా దాచేసామంటూ కూడా భాషాను కూడా నామినేట్ చేయడం జరిగింది. అయితే ఇదంతా కూడా చాలా మొట్టమొదటిగా ఎప్పుడు నామినేషన్ ప్రక్రియ జరిగినా సరే నామినేషన్ ప్రక్రియలో ఖచ్చితంగా గొడవలు జరుగుతుంటాయి. అయితే ఇప్పుడు ఆదిత్య వంతు కూడా వచ్చింది. ఆదిత్య ఎవరిని నామినేట్ చేస్తాడని కూడా పూర్తిగా అందరూ చూస్తున్నారు. అయితే ఒక స్ట్రాంగ్ కంటెండర్ అంటూ అభయ్ను, నవీన్ను ఈ గేమ్కు మీరు ఫిట్ కాదంటూ శేఖర్ భాషను కూడా నామినేట్ చేశాడు. అయితే ఈ రీజన్స్ కూడా మనం చూసుకుందాం. ఎందుకంటే స్ట్రాంగ్ కంటెండర్ అభయ్, నవీన్ అని, అదేవిధంగా ఈ గేమ్కు మీరు ఫిట్ కారంటూ శేఖర్ భాషను కూడా నామినేట్ చేశాడు. అయితే విష్ణుప్రియ నా తప్పులు వెతకడానికి నాతో జర్నీ చేశానని గత వారం నామినేషన్లో చెప్పడం నచ్చలేదని మణికంఠపై రంగు చల్లింది. తర్వాత సోనియాను నామినేట్ చేస్తూ మీకు కోపం వచ్చినప్పుడు అవతల వారిపై నిందలు వేస్తున్నారంటూ కూడా కామెంట్ చేయడం జరిగింది. ఈ కామెంట్స్ అన్నీ కూడా ఆ రంగుల కన్నా చాలా అనేక రంగులు మారుస్తూ ఈ కామెంట్స్ ఉన్నాయి. అయితే ఇందులో మరీ ముఖ్యంగా ఎప్పుడైనా సరే బాడీ షేమింగ్ కావచ్చు, డ్రెస్ గురించి కావచ్చు, వ్యక్తిత్వం గురించి కావచ్చు అలాంటి మాట్లాడేటప్పుడు ఇవి ఒక హాట్ టాపిక్గా మారితే అందులో బిగ్ బాస్ షో లాంటి దాంట్లో ఖచ్చితంగా ఇవి బిగ్ బాస్ దృష్టికి వెళితే నాగార్జున మళ్ళీ కౌంటర్ ఇవ్వడానికి కూడా ఆసక్తిగా మారే అవకాశం ఉంది. అందుకనే ఇక్కడ ఒక డ్రెస్ గురించి కూడా కామెంట్స్ వచ్చాయి. అయితే ముఖ్యంగా నాతో అంత ర్యాపో లేకపోయినా నాపై ఎందుకు జోకులు వేసావంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇక్కడ మాట్లాడడం జరిగింది. అది ఎందుకు ఆ కంటెస్టెంట్ అలా మాట్లాడింది, ఆ కంటెస్టెంట్ మాట్లాడడానికి కారణాలు ఏంటో కూడా ఒకసారి తీసుకుందాం. ఎందుకంటే పూర్తి కూడా మొట్టమొదటి చూస్తున్నాం సోనియా, అదేవిధంగా విష్ణుప్రియ, నైనిక వీరి నామినేషన్ ప్రక్రియలో ఏ విధంగా రీజన్స్ చెప్తున్నారనేది ఒకసారి ఇప్పుడు నేను కొన్ని కామెంట్స్ చెప్తాను. ఆ కామెంట్స్ చెప్పినప్పుడు మీకు వింటేనే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నీకు నాతో అంత ర్యాపో లేకపోయినా నాపై జోకులు వేశావు, సరే సారీ చెప్పినంత మాత్రాన మాటల్ని వెనక్కి తీసుకోలేం. నువ్వు అడల్టరైజ్డ్ జోకులు చేస్తావు, ఇప్పటికీ అదే అంటాను. బట్టలు సరిగా వేసుకొని ఒక మనిషి పక్కన నిల్చోవాలనుకున్నదే, అది కూడా నీకు తెలియదా? ఒకరు కంఫర్ట్గా లేరని తెలిసినా కూడా అలా వారి పక్కన నిల్చున్నప్పుడు నీ వ్యక్తిత్వం తెలుస్తుంది అంటూ విష్ణుప్రియను మరింత రెచ్చగొట్టింది. ఎవరు రెచ్చగొట్టారని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలుసు. అదేవిధంగా పచ్చకామర్లో ఉన్నవాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అంటూ కూడా విష్ణుప్రియ కౌంటర్ ఇచ్చింది. ఈ కన్వర్జేషన్ మొత్తం అంతా కూడా సోనియా అదేవిధంగా విష్ణుప్రియ మధ్య జరిగింది. ఇవి మామూలుగా జరిగే కౌంటర్స్ కాదు, చాలా పెద్ద స్థాయిలో కూడా ఈ కౌంటర్స్ జరిగాయి. పూర్తిగా కూడా ఇప్పుడు భాష వంతు వచ్చింది ఈ నామినేషన్ ప్రక్రియ. భాష వచ్చినప్పుడు నాకు ఒకే ఒక్కడితో ప్రాబ్లం, అతడే మణికంఠ అంటూ భాష తేల్చి చెప్పేశాడు. అతడు జనజీవన స్రవంతిలో కలవనంత వరకు నామినేట్ చేస్తూనే ఉంటాను అంటూ తనపై రంగు పూశాడు. అయితే నేను బిగ్ బాస్కు అన్ఫిట్ అని మీరు నిర్ణయించడం బాధేసిందంటూ ఆదిత్యను, ఓంను కూడా నామినేట్ చేశాడు. ఎందుకంటే ఆదిత్య, ఓం కూడా ఇద్దరు కూడా శేఖర్ భాషను బిగ్ బాస్కి మీరు అన్ఫిట్ అంటూ కూడా నామినేట్ చేశారు. మరోవైపు నాగమణికంఠను అసలు జనజీవన శ్రమంతో కలవరు అంటే నాగమణికంఠ చాలా సౌమ్యుడిగా ఉంటూ ఎవరికి అందరికీ దూరంగా ఉండడం వల్ల ముఖ్యంగా శేఖర్ భాష నాగమణికంఠను కూడా నామినేట్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇందులో మరొక సపరేట్ రూట్ కూడా ఉంది. నా వయసులో ఏం జరుగుతుందో మీకు తెలియదు,
అదేవిధంగా నేను ఫ్యామిలీని వదిలి వచ్చాను అని అన్ని పనులు చేస్తున్నాను అంటూ సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడాడు ఆ సమయంలో నాగమణికంట. ఇంకా నాగమణికంట ఒక ఫ్రస్ట్రేషన్ టైంలో ఉన్నాడు. అతను కోలుకోవడానికి కొంత టైం పడుతుంది. ఈ పూర్తిగా కూడా కోలుకునే ప్రక్రియలో అతనికి సహకారం చేసినట్లయితే మరింత ఆట మెరుగుపడే అవకాశం ఉంది. కానీ మెరుగుపడకుండా కొంతవరకు ఇబ్బంది పడే వ్యాఖ్యలు చేసినా ఇంకేం జరిగినా సరే కొంతవరకు చాలా ప్రాబ్లం అవుతుంది. పూర్తిగా కూడా ఈ నామినేషన్ ప్రక్రియ ఈ విధంగా జరిగింది. కొంతమంది డ్రెస్ గురించి మాట్లాడారు, కొంతమంది వ్యక్తిత్వం గురించి మాట్లాడారు, మరికొంతమంది అసలు నువ్వు బిగ్ బాస్ షోకే అన్ఫిట్, బిగ్ బాస్ షోకి నువ్వు పనికిరావు అంటూ కూడా వాళ్ళు కామెంట్ చేయడం జరిగింది. ఈ పూర్తి కామెంట్స్లో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క వర్షన్స్ చెప్పారు. కానీ అల్టిమేట్గా బిగ్ బాస్ ఇచ్చిన రంగుల కన్నా బిగ్ బాస్ కంటెస్టెంట్లు మార్చిన రంగులే చాలా ఎక్కువ ఉన్నాయి. అప్పటి వరకు అసలు వారిని నామినేట్ చెయ్యరు అనుకున్నాము. కానీ ఎట్టకేలకు ఫైనల్గా వారినే నామినేట్ చేశారు. ఈ నామినేషన్ ప్రక్రియలో మొదటి వారం బేబక్ను పంపించేశారు. బేబక్ను పంపించేసిన తర్వాత ఎవరి కోసం చేస్తున్నారో, అదేవిధంగా బయట వ్యూవర్స్ ఏ విధంగా ఓట్లు వేస్తున్నారు అనేది మాత్రం ఆ ఇద్దరికి బాగా తెలిసింది. ఆ ఇద్దరి గురించి కూడా చెప్పాం. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది, బిగ్ బాస్ సీజన్ 8 ఒకసారి క్రాక్ చేద్దాం. అదేవిధంగా ప్రతి అప్డేట్ కూడా ఇన్ఫర్మేషన్ లోడెడ్ ఛానల్లో మీరు చూద్దాం. ఖచ్చితంగా వీడియోని చూసిన తర్వాత నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కామెంట్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.